Hi friends, this is Mankata Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 4 years experience in teaching quantitative aptitude. సో ఈరోజు వీడియో నేను స్టార్ట్ చేసే ముందు మీకు ఒకసారి షెడ్యూల్ గురించి చెప్తాను. అంటే జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ గురించి మనం ఆల్రెడీ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసాం. తర్వాత జూన్ ఫస్ట్ నుంచి నేను చేసిన వీడియోస్కి చేయబోతున్న వీడియోస్కి షెడ్యూల్ అనేది ఆల్రెడీ నేను రిలీజ్ చేయడం జరిగింది. సో షెడ్యూల్ ఫర్ క్లాసెస్ ఆఫ్ జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్. సో నేను యాజ్ పర్ షెడ్యూల్ అనేది డైలీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జూన్ ఫస్ట్ టు జూన్ 6th ఏ విధంగా అయితే చెప్పామో 2 కాన్సెప్ట్ వీడియోస్ అండ్ 2 ప్రాబ్లమ్స్ వీడియోస్ అనేది పెట్టాను. నెక్స్ట్ 1 డే బ్రేక్ ఇచ్చి లైవ్ క్లాస్ అనేది చెప్పడం జరిగింది. సో లైవ్ క్లాస్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ సిస్కో వెబెక్స్ మీటింగ్స్ అప్లికేషన్ అని కూడా నేను చెప్పడం జరిగింది. సో మెనీ పీపుల్ వర్ ఇంటరాక్టెడ్ ఇన్ దట్ లైవ్ క్లాస్. అండ్ లైవ్ క్లాస్లో నేను ఒక 10 ప్రాబ్లమ్స్ దాకా డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో అది అయిపోయింది. నెక్స్ట్ రాంబస్కి సంబంధించి కూడా ఒక కాన్సెప్ట్ వీడియో, ఒక ప్రాబ్లం వీడియో. రాంబస్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్ కదా, సో దానికి తగ్గట్టు పెట్టడం జరిగింది. సో 9th బ్రేక్ ఇచ్చాం. 10th లైవ్ క్లాస్, ఇది కూడా మనకి సేమ్ సిస్కో వెబెక్స్లోనే జరిగింది. సో 7 to 8 క్వశ్చన్స్ అనేవి రాంబస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంతవరకు యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తుంది. సో నెక్స్ట్ అంతేకాకుండా జూన్ 11th రెక్టాంగిల్స్ అంటే కాన్సెప్ట్ వీడియో ఆల్రెడీ పెట్టేశాం. 12th అంటే నిన్న ప్రాబ్లమ్స్ వీడియో అనేది పెట్టడం జరిగింది. అంటే కొన్ని మోడల్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో 13th అంటే ఈ రోజు మనం ఏం చెప్పుకుంటున్నాం, రెక్టాంగిల్స్లోనే సెకండ్ పార్ట్, ప్రాబ్లమ్స్లో సెకండ్ పార్ట్ అనేది డిస్కస్ చేసి రేపు బ్రేక్ అండ్ ఎల్లుండి ఏముంటుంది మనకి లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. సేమ్ సిస్కో వెబెక్స్, మీకు ఎక్కడ లైవ్ క్లాస్ ఉన్నా కూడా షెడ్యూల్ అది సిస్కో వెబెక్స్ మీటింగ్లో జరుగుతుంది. మిగతావన్నీ కూడా ఏంటంటే ప్రీవియర్ క్లాసెస్ అనమాట. అంటే యూట్యూబ్లో మీకు మార్నింగ్ 10 AM వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అవన్నీ కూడా ఆయా డేట్స్లో ఆ టైమింగ్స్లో చూడవచ్చు. సో ఈ షెడ్యూల్ నేను ఎందుకు ఇచ్చానంటే, నేను మీకు ఆల్రెడీ జూన్ 1st ప్రొవైడ్ చేసిన షెడ్యూల్లో కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది. ఆ చేంజెస్ మీకు చెప్పి నేను వీడియోలోకి వెళ్తాను. ఓకే, సో స్క్వేర్స్ అనేది సేమ్ ఒక చిన్న కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ లైవ్ క్లాస్ విల్ బి ఆన్ June 19th. అండ్ నెక్స్ట్ ట్రెపిజియమ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో 2 కాన్సెప్ట్ వీడియోస్ అండ్ 2 ప్రాబ్లమ్స్ వీడియోస్ అండ్ నెక్స్ట్ అండ్ బ్రేక్ అండ్ లైవ్ క్లాస్. అయితే ఇప్పుడు చేంజ్ అయిన షెడ్యూల్ ఏంటి అంటే దీస్ 5 days 26th and 27th I will discuss cyclic quadrilaterals concept and problems, and 28, 29, 30 ఈ 3 days కూడాను నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు మీకు ఇన్ని టైప్స్ చెప్పుకున్నాం కదా మనం, రాంబస్, పారలోగ్రామ్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపిజియం అన్నీ కూడా. వీటన్నిటిలో కూడా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ డిఫరెన్సెస్ అండ్ వాట్ ఆర్ దోస్ సిమిలారిటీస్, అండ్ ఆల్సో అంతేకాకుండా ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ అనేవి ఎట్లాంటి క్వాడ్రిలేటరల్ ఫామ్ చేస్తాయి పారలోగ్రామ్లో కానీ, ట్రెపిజియంలో కానీ, లేకపోతే రెక్టాంగిల్లో కానీ. అలానే జాయినింగ్ ది మిడ్ పాయింట్స్, ప్రతి సైడ్ యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఫామ్ అవుతాయి, అవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ సెషన్స్. ఓకే, సో అవి నేను చెప్తాను. చెప్పి 30th అంటే జూన్ మంత్కి ఇవి కంక్లూడ్ చేసేసి జూలైలో నుంచి నేను పాలిగాన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ ద షెడ్యూల్. యాజ్ పర్ ది షెడ్యూల్ డెఫినెట్లీ ఐ విల్. ఓకే, so let us start our today's video, that is rectangles part 2. rectangles అనగా అందరికీ తెలుసు దీర్ఘ చతురస్రాలు. దీంట్లో ఇట్ ఈస్ పార్ట్ 3. ఓకే, అంటే మీకు ప్రాబ్లమ్స్లో పార్ట్ 2 అవ్వచ్చు కానీ బట్ ఇట్ ఈస్ పార్ట్ 3 ఇన్ రెక్టాంగిల్స్. ఓకే, సో లెట్స్ సీ. సో ప్రాబ్లమ్స్ ఇన్ రెక్టాంగిల్స్ ఆల్రెడీ కొన్ని మోడల్స్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం మిగతా మోడల్స్ అనేవి డిస్కస్ చేస్తాం. లెట్స్ సీ ద ఫస్ట్ వన్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో 10 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం కదా. 11th వన్, ABCD is a rectangle in which AB equal to 20 centimeters and AB ఎంత అంటే 20, AD ఎంత 50. It is a rectangle. Find the area of triangle APC అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంట. అండ్ వాట్ హీ వాస్ గివెన్, AP is perpendicular to BD. AP అనేది BD is nothing but diagonal కి perpendicular గా ఉంది.
అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీసీ ఎంత? అండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్? 28, 42, 36 అండ్ 45. సో చాలా సింపుల్ ఇది. ఇక్కడ మీకు మీకు అందరికీ ఒక విషయం తెలియాలి. నేను ఒక చిన్న క్లూ ఇస్తాను, మీరు ఒక 20 సెకండ్స్ ట్రై చేయండి. ఓకే, సో బేసిక్గా ఈ ట్రయాంగిల్ ఏరియా అనేది ఈ ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు? ఏబిడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బిసిడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటే. ఓకే, ఏపీ అనేది పెర్పెండిక్యులర్ అయినప్పుడు బీడీకి సిపి కూడా ఏమవుతుంది? సిపి పెర్పెండిక్యులర్ అవ్వదు. సిపి ఏమవుతుందమ్మా మనకి? సిపి పెర్పెండిక్యులర్ అవ్వదు. సిపి కాదు, కానీ ఇక్కడ మనం పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అదే కదా మనం చెప్పుకున్నాం. ఎస్, ఎక్కడ చెప్పుకున్నాం మనం? రెక్టాంగిల్స్ లో స్టార్టింగ్ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. ఒక రెక్టాంగిల్ లో కనుక నేను ఇక్కడ నుంచి పెర్పెండిక్యులర్ డ్రా చేసేటప్పుడు ఈ టూ సైడ్స్ లెంత్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలానే ఇవి కూడా ఈక్వల్ గా ఉంటాయని చెప్పడం జరిగింది. ఎస్, ఇప్పుడు చెప్పండి ఇవి ఎలా ఉంటాయి? అసలు ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయని మీరే నాకు డిస్కస్ సాల్వ్ చేసి చెప్పాలి. సో టేక్ 5 to 10 seconds టు అనలైజ్. అంటే ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని ఫస్ట్ తెలుసుకోండి. సో దాని నుంచి నేను చెప్తాను ఎట్లా చేయాలి. ఓకేనా? సో బేసిక్గా ఇది మనం ఎలా చేస్తామంటే ట్రయాంగిల్స్ కాన్సెప్ట్లో సీవియన్స్ కాన్సెప్ట్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ అని ఆల్రెడీ రీసెంట్ మోడల్స్లో కూడా చెప్పడం జరిగింది. whenever cVns are there, cVns divides the triangles in the ratio of the base ఎలా ఎంత లెంత్ లో ఉన్నాయో ఆ రేషియోలోనే ఈ ట్రయాంగిల్స్ ఏరియాస్ అనేవి ఉంటాయి చెప్పుకున్నాం కదా. సో అదే కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఏబిడి అనే ట్రయాంగిల్. ఓకే, ఇట్ ఈస్ P and what about this? It is O. O is nothing but intersection of the diagonals. So diagonal bisect each other and they are also equal in rectangle. Yes, అంటే ఇప్పుడు మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఏపీ 20 ఇచ్చాడు, ఏడి 15 ఇచ్చాడు. సో డెఫినెట్ గా మనకి ఏడి ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పర్పెండిక్యులర్ సైడ్స్ 20, 15 అయితే ఎంత వస్తుంది? 25. ఎస్, నెక్స్ట్ ఖచ్చితంగా ఓ మిడ్ పాయింట్ కదా, బికాస్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఓ మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకి? 25/2. అంటే ఇదంతా మొత్తం 12.5. ఇది 12.5 అవుతుంది. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 12.5 అవుతుంది. ఎస్, నెక్స్ట్ ఏపీ పెర్పెండిక్యులర్ టు బిడి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో నేను ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? ఎప్పుడైనా పెర్పెండిక్యులర్ డ్రాన్ ఆన్ హైపోటెనస్ ఇది కనుక మన దగ్గర ఉంటే, ఓకే, ఇది కనుక మన దగ్గర ఉంటే ఎట్లా చేస్తామని చెప్పాం. సో ఇట్ ఈస్ 15 and it is 20 and it is 25. Suppose it is a D and it is A and it is B and it is P. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? డిపి లెంత్ అనేది డిపి ఇంటూ డిబి ఈక్వల్ టు డిఏ స్క్వేర్. ఇది మనం చెప్పుకున్నాం. కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా, అవి మీకు ఖచ్చితంగా తెలియాలి. సో డిపి నాకు తెలియదు, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ డిపి. డిబి ఎంత? 25. డిఏ ఎంత? 15 స్క్వేర్, 15 into 15. So what about the calculation? So 5 3s, 5 5s, 5 1s, 5 3s. So what is the value of this? 9. అంటే ఇది ఎంత? 9. సో ఇది డిపి 9 అయినప్పుడు డిఓ 12.5 కదా, ఇది 3.5 అవుతుంది. నౌ టెల్ మీ, ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఏపీ అండ్ ఏడి ఆర్ సివియన్స్ అండ్ ద బేసెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:3.5:12.5. yes, 12.5. so 3.5 అంటే 7/2, 12.5 అంటే 25/2. yes, సో రేషియో మనం మళ్ళీ ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు? 1/2 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 18:7:25. సో ఫైనల్గా అంటే ఇది 18 పార్ట్స్ ఉంటుంది ఈ ట్రయాంగిల్, ఇది 7 పార్ట్స్ ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది? 25 పార్ట్స్ ఉంటుంది. సో నౌ టెల్ మీ, వాట్ అబౌట్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిడి? 18 plus 7 plus 25, that is total 50 parts. This 50 parts is given as, what is the area of this right angle triangle? Half into 20 into 15. Half into 20 into 15.
అంటే ఎంతమ్మా 2 ఒకట్ల 2 10ల 150. 50 parts is 150. Then what about one part? 3 centimeters square. 150 కదా, అంటే 1 part ఎంత అవుతుంది 3. ఎస్. సో అంటే ఇప్పుడు మనకి ఏపీడి అనే ట్రయాంగిల్ 7 parts. 7 parts ఎంత వస్తుంది 21. ఎస్. కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏపీసీ. అయితే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు? మనకి ద ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ బిసిడి ఆర్ సేమ్ triangles, congruent triangles, because the rectangle in the rectangle diagonal divides the rectangle into two equal parts. అప్పుడు మనకి ఇది 18:7:25 అన్నప్పుడు ఇక్కడ కూడా మనకి 8:7:25. సో సిమిలర్లీ ఇట్ ఈస్ ఆల్సో 7 parts. సో కాబట్టి ఇది 21 అయితే ఇది కూడా 21 సెంటీమీటర్ స్క్వేర్. సో 21 + 21 42 సెంటీమీటర్ స్క్వేర్. సో నేను ఫాస్ట్గా చెప్తున్నాను అనిపించవచ్చు. ఫాస్ట్గా ఎప్పుడు మీకు అనిపిస్తుంది అంటే మీకు ట్రయాంగిల్స్లో ఈ సీబియన్స్ కాన్సెప్ట్ అనేది మీరు వీడియో చూడకపోతే ఫాస్ట్ అనిపిస్తుంది. అదర్వైజ్ క్లియర్గా మనకు ఆ రేషియోస్ బట్టి ఫటాఫట్గా మనం చేసేసుకోవచ్చు. ఓకేనా? సో దాట్స్ వై దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ రెక్టాంగిల్స్ యూజింగ్ కాన్సెప్ట్ ఆఫ్ సీబియన్స్ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ సమ్ రీజియన్. అది ట్రయాంగిల్ అవ్వచ్చు, క్వాడ్రిలేటరల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. Okay, so the final answer is 42. Okay, na? Is there any doubt? No doubt? No. Next question. ABCD is a rectangle. E is any point on side CD. Diagonal AC cuts BE at point O. CD full stop. Diagonal AC cuts BE at O, and BO is perpendicular to AC. If area of triangle OEC is 1 and area of triangle BOC is 4, then find the area of rectangle ABCD. Total rectangle ABCD area find out here. Let's see the options: 38, 36, 42 and 40. So try yourself for 20 to 30 seconds. Fast cheyanడి, చాలా సింపుల్ ఇది. So 2 to 5 seconds లో చేయొచ్చు. Okay, you can take 10 seconds off also. Okay, yes. సో చూడండి, మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో వాడు ఇచ్చింది ఏంటి అంటే మనకి ఇది పెర్పెండిక్యులర్ అని మెన్షన్ చేశాడు, అండ్ ఇది 1 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు, అలానే ఇది 4 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పడం జరిగింది. సో ఏబిసిడి రెక్టాంగిల్ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ఎలా ఉంటాయేమో ప్యారల్గా ఉంటాయి, అవునా? ఇప్పుడు నేను ఇట్లా ఏని ఈని జాయిన్ చేశాను అనుకోండి. నౌ టెల్ మీ, ఏబి అండ్ ఈసి ఆర్ ప్యారలల్ and ABE and ABC are two triangles having same base and they are inserted between same parallel lines. కాబట్టి ఇది 4 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఇది కూడా ఎంత అవుతుందమ్మా 4 సెంటీమీటర్ స్క్వేర్. ఎస్ చెప్తున్నాం కదా. అలానే ఈ టూ ఏరియాస్ ఎలా ఉంటాయమ్మా, ఈ టూ ఏరియాస్ మనకి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఈ రెండు మల్టిప్లై చేస్తే అంతే రావాలి. 4 into 4 16. సో 1 into ఎంత మల్టిప్లై చేస్తే 16 వస్తుంది 60. So what is the area of triangle AOB? 16 centimeter square. ఇప్పుడు చూడండి, మొత్తం మనకి ఇక్కడ ఈ రెక్టాంగిల్ లో ABCD అనే రెక్టాంగిల్ లో E అనేది ఏదో ఒక పాయింట్ ఇక్కడ. Yes, now tell me what is the area of triangle ABE? It is nothing but AOB plus AOE, అంటే 16 plus 4 20. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ 20 అయితే టోటల్ రెక్టాంగిల్ ఎంత ఉంటుంది 20 కి డబుల్ ఉంటుంది, అవునా? So 20 into 2 40 centimeter square is the correct answer. That's it. So basically it is very very easy model. 40. So what is answer 40. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ వీడియో అయిపోయాక కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి సేమ్ క్వశ్చన్లో ఏ చేంజ్ లేదు. ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఫైండ్ అవుట్ చేశాం కదా. నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసి. ఇది నాకు నెక్స్ట్ ఈ వీడియో అయిపోయాక చూసి ఎట్లా చేయాలో
చేస్తారు, చేసినాక ఆన్సర్ చెప్పండి కామెంట్ సెక్షన్. ఓకేనా? నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ 13th one, same model. PQRS is a rectangle. Very good. T and U are the points on the side PQ. Area of triangle TOU, this is 4. Area of OSR, this is 25. And area of quadrilateral QSR, P2OS, not P2QS, it is O. P2OS is 18. Then find the area of quadrilateral UQRO అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. How do you find it? ఇంతేనా? చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, సో హౌ డు యూ సాల్వ్ ఇట్? ట్రై చేస్తారా? ఎక్కువ మనకి 5 సెకండ్స్ ఫటాఫట్గా చేసేయాలి. ఏంటి, ఏ వాల్యూస్ ఇచ్చాడు, మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఏమైనా ప్రాపర్టీ అప్లై చేయాలి, చేస్తే ఇలా చేయాలి, అంతే. ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఎలా చేస్తాం. ఏం లేదు, ఇందాక చేసిన మోడలే, బట్ ఇఫ్ ఐ జాయిన్ దిస్ ఎస్ అండ్ టీ అండ్ యూ అండ్ ఆర్, సిన్స్ ఇట్ ఈస్ రెక్టాంగిల్, దీస్ టు ఆర్ ప్యారలల్, సో ఖచ్చితంగా మనకి ఈ ఏరియా ఈక్వల్గా ఉంటుంది. అవునా? ఎందుకు ఈక్వల్గా ఉంటుంది? 25 into 4 వచ్చిన వాల్యూకి అండర్ రూట్ 25 into 4 ఎంతమ్మా? 100. 100 అండర్ రూట్ ఎంత? 10. అంటే ఇది 10 centimeter square ఉంటుంది, ఇది కూడా 10 centimeter square ఉంటుంది. Now in PQRS rectangle, yes, T is a point on opposite side STR. What about this area? ఇది 25, ఇదేమో 10. టోటల్ ఎంత? 35. So area of triangle 35. So what is the area of rectangle? It is into 2, that is 70. So total rectangle ఎంత? 70. అవునా? 70 రావాలి, కానీ మనం ఇక్కడ రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయకూడదు, జస్ట్ యూక్యూ ఓవర్ క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? మరి ఈ ఏరియా ఎట్లా తెలుసుకుంటాం? వెరీ సింపుల్. సో టోటల్ ఏరియా ఎంతమ్మా? 70. అవునా? ఆ 70లోని నాకు ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా కదా కావాల్సింది. ఆ 70లో నేను ఏమేమి తీసేయాలి? ఈ 25 తీసేయాలి, 4 తీసేయాలి, 18 తీసేయాలి. సో 17 is the area of rectangle. దాంట్లో 25 plus 4 plus 18, that is 47. 47 తీసేసాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 70 minus 47, 23. It is the area of the quadrilateral UQOR. ఈ మొత్తం ఏరియా. ఈ 23లోనే 10 కూడా ఇంక్లూడ్ అవుతుంది. మీకు ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే అడిగాడు అనుకోండి, ఈ ట్రయాంగిల్, అప్పుడు ఏమొస్తుంది? 23 minus 10, 13 అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మీకు PTS ట్రయాంగిల్ అడిగాడు అనుకోండి, టోటల్ 18 కదా, ఇది 10 కదా, సో కాబట్టి ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో అట్లా వాడు ఏ పోర్షన్ అడిగితే ఆ పోర్షన్, మీకు తెలిసిన ఆ బేసిక్ ప్రాపర్టీ కాన్సెప్ట్ ఏదైతుందో వాటి నుంచి మనం ఫాస్ట్గా చేసుకోవాలి. అంతకుమించి చేయలేదు, చాలా చాలా సింపుల్ ఇది. ఓకే, షల్ ఐ గో టు ద నెక్స్ట్ వన్ చూడండి. సేమ్ ఇది అలాంటి మోడల్ ట్రై చేయండి. PQRS is a rectangle. PQRS అనేది ఒక రెక్టాంగిల్ అంట. A and B are trisected points of PQ. Trisected points అంటే ఏంటమ్మా? They divide the line segment into 3 equal parts. And what he was given, PQ is 3. PQ ఎంతంట? 3 centimeters or 3 units. And QR, it is 4 centimeters. Okay. Find the shaded region. ఈ region find out చేయాలి. అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు మనకి ఏబి ట్రైసెక్టెడ్ పాయింట్స్ టోటల్ 3 కాబట్టి ఇది 1, ఇది 1, ఇది 1. ఎందుకు? ఈక్వల్ పార్ట్స్ కాబట్టి. సో PQRS రెక్టాంగిల్ కాబట్టి పైన 3 పార్ట్స్ అయితే 3 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా ఎంత ఉంటుంది మనకి? 3 సెంటీమీటర్సే ఉంటుంది. ఎస్, క్లియర్? చాలా సింపుల్ గా చెప్తున్నాను. అబ్జర్వ్ ది ఆప్షన్స్. 2.4, 3, 4.5, 5 అంటారు. ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్ నేను ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలరో చేసి ఒకసారి ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సింపుల్, వెరీ సింపుల్. సిమిలారిటీ అప్లై చేయండి. తర్వాత నేను ఇందాకటి నుంచి మీకు చెప్తున్న ప్రాపర్టీస్ అప్లై చేయండి. ఖచ్చితంగా ఈ రెండు ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్గా ఉంటాయి. అవునా కదా? ఈ 2 areas are equal and they are equal to product of these 2 regions under root. అంతేనా? అయితే ఈ రెండు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా, అది మీరు చెప్పాలి. ఎలా చేస్తారు? సాల్వ్ ఇట్ ఫాస్ట్.
ఇలా చేస్తాం. లెట్స్ సీ. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 3, ఇది 4, అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది సపోజ్ O అనుకుందా ఇంటర్సెక్షన్ పాయింట్. నౌ టెల్ మీ ట్రయాంగిల్ AOB అండ్ ROS ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయా అవ్వవా? ఖచ్చితంగా అవుతాయి. ఎందుకు? ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, తర్వాత ఈ యాంగిల్ కూడా ఈక్వల్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సిమిలర్ అయినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఏంటమ్మా? ఇది 1, ఇది 3, అంటే 1/3 రేషియోలో ఉన్నాయి. కరస్పాండింగ్ సైడ్స్ 1/3 రేషియోలో ఉంటే వాట్ అబౌట్ ది ఏరియాస్? 1/3 హోల్ స్క్వేర్ అంటే 1:9, అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 9 పార్ట్స్ ఉంటుంది. సో 9 into 1 ఎంతమ్మా? 9. కానీ అండర్ రూట్ తీసుకోవాలి కదా, అంటే 9 into 1 అండర్ రూట్ అంటే 3, అంటే ఇది 3 పార్ట్స్ ఉంటుంది. ఇది కూడా ఎంత ఉంటుంది మనకి? 3 పార్ట్సే ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు చూడండి, ఇన్ ట్రయాంగిల్ PQRS, PQRS, A is a point on PQ. What about the triangle SAR? ఇది 9 parts, 3 parts అంటే 12 parts. So 12 parts is the area of the triangle. What about the rectangle area? 12 into 2, that is 24 parts. It is the area of the rectangle. But area of the rectangle ఎంత మనకి? length ఏమో 3, breadth ఏమో 4, 3 into 4 12 centimeter square. So what about one part? 12/24 అంటే ఎంతమ్మా? 1/2 centimeter square. కానీ ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? షేడెడ్ రీజియన్. షేడెడ్ రీజియన్ how many parts? It is 3 parts and it is 3 parts. 3 plus 3 6 parts. So 6 parts is equal to how much? 6 into 1/2, that is 3 centimeter square is the correct answer. Clear all of you? Let's see the options. Where it is 3 centimeter square, that is second option. So second option is the correct answer. అర్థమైందా? సో ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం. సో మీకు ఎగ్జామ్లోని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం ఏ ప్రాపర్టీస్ అప్లై చేయాలి? ఒక్క ప్రాపర్టీ అప్లై చేస్తే అయిపోదు. అక్కడ మిక్సింగ్ ఆఫ్ మెనీ ప్రాపర్టీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం అప్లై చేసుకుంటాం, ఫాస్ట్గా చేసుకోవాలి. ఓకేనా? ఎనీ డౌట్ ఇన్ దిస్? షల్ ఐ గో టు ది నెక్స్ట్? Okay. Let's see another important question. In the adjacent figure, if it is a rectangle, suppose ఇది rectangle అయితే, then find the value of x. x అంటే ఏంటమ్మా? ఇది మీకు అందుకే రీజియన్స్ అన్ని కలర్ కోడ్స్ లో ఇచ్చాడంటే, ఈ బ్లూ రీజియన్ 32, ఇదేమో 8, ఈ గ్రీన్ రీజియన్ 27, ఎల్లో రీజియన్ 3 అయితే వాట్ అబౌట్ ది ఏరియా ఆఫ్ x? దట్స్ ఇట్. 20, 25, 30, 24 అంట. ఎంత అంతే. ఎంత వస్తుంది మనకి? చాలా సింపుల్. బేసిక్గా మీరు రెక్టాంగిల్లోని ట్రయాంగిల్ ఇలా ఉన్నా లేదంటే ఇలా ఉన్నా, ఈ రెండు కూడా ఒకే ఏరియా ఈక్వల్గా ఉంటాయి, అవునా? అంటే 32 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 27 ప్లస్ 8 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. 32 ప్లస్ 3 35, 27 ప్లస్ 8 35, సరిపోయింది కదా? కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ కావాలి. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. మరి ఎట్లా చేస్తాం? బేసిక్గా ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్, కానీ ఇక్కడ మనం బేసిక్ ప్రాపర్టీ మనకి ఇలా హాఫ్ ఆఫ్ ది 2 times ఆఫ్ ది ట్రయాంగిల్ ఏరియా ఉంటుంది, లేకపోతే రెండు ఆ ట్రయాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అనే కాన్సెప్ట్ అప్లై చేస్తుంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇలా మనం వెళ్ళకూడదు. అప్పుడు మరి మనం ఎలా వెళ్ళాలి? కమాన్ చేయాలి. ఎస్ 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 కరెక్ట్. సో బేసిక్గా ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఈ మధ్యలో ఏరియా ఫైండ్ అవుట్ చేసామనేటప్పుడు I join these two lines, these 2 points, okay? Okay? ఇలా ఒక లైన్ అనేది జాయిన్ చేస్తాను. A, B, C, D and it is X and it is Y అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఏరియా అనేది ఈ ఏరియాకి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు? ఈ 2 ప్యారలల్ లైన్స్ ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. అలానే ఈ 2 ఏరియాస్ ఇది కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ 2 ఏరియాస్ ఎంతకి ఈక్వల్గా ఉంటుందమ్మా? 27 into 3 81కి అండర్ రూట్ అంటే 9కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇది 9 centimeter square, ఇది కూడా 9 centimeter square. నెక్స్ట్
మరి ఇది ఎలా, ఇది ఎంత ఉంటుందమ్మా, సారీ ఇది ఎంత ఉంటుందమ్మా మరి, ఇది 32 into 8 కి అండర్ రూట్ ఉంటుంది. 32 into 8 అంటే 8 into 2 16 అంతేనా, అంటే ఇది 16 ఉంటుంది, ఇది కూడా 16 ఉంటుంది. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ దీస్ టూ ఏరియాస్, అంటే 16 ప్లస్ 9 దట్ ఈస్ 25. అర్థమైందా, అంటే చూడండి ఇక్కడ మీకు ఈ x రీజియన్ అనేది ఈ లైన్ జాయిన్ చేయడం వల్ల ఇక్కడ 2 ట్రయాంగిల్స్ వచ్చాయి అవునా, ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే మనకి ద ఏరియా ఆఫ్ ది రీజియన్ x. ఈ పార్ట్ నుంచి నాకు 9 వచ్చింది, ఈ పార్ట్ నుంచి ఇదేమో 16 వచ్చింది, రెండు యాడ్ చేస్తే 25. సో 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఈస్ దేర్ ఎనీ డౌట్? ఓకేనా, నెక్స్ట్ let's see another one. In the figure, adjacent figure, ABCD is a rectangle, ఇది rectangle అంట, which was inscribed inside a circle, circle లో పెట్టాడంట, with center O, side AB is greater than side BC, that is a length ఇది L అనుకుంటే ఇది breadth B అనుకుంటే L is greater than B. Okay, next, the ratio of the area of the circle to the area of the rectangle, area of the circle to area of the rectangle is given as pi by root 3. And also angle ODC ante ee angle, it is equal to angle ADE. Then find the ratio of AE by AD. AE by AD find out cheyali. That's it. So what are the options? 1 is to root 3, 1 is to root 2, 2 root 3 is to 1 and 1 by 2. సో ఇంత క్లియర్గా మీకు కనబడుతుంది ఏఈకి ఏడీకి ఏది పెద్దది ఉంటుందమ్మా, ఏడి పెద్ద ఉంటుందా అంటే మీకు డయాగ్రామ్లో మీకు ఇది కొంచెం పెద్దది కనిపించవచ్చు, బట్ మీకు కరెక్ట్గా అయితే తెలియదు, వాడు అలా డ్రా చేశాడు, ఏది పెద్ద ఏ చిన్నది అయితే చెప్పలేం మనం, అందుకని ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నేను ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేశాక ఒక 2-3 స్టెప్స్ తర్వాత నాకు అర్థం అయిపోతుంది ఏది పెద్దది ఏది చిన్నదని క్లియర్గా, అప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు అవునా. సో ఏవైతే ఎలిమినేట్ చేస్తామో పక్కన పెడతాం, తర్వాత ఏవైతే ఉన్నాయో వాటితో ప్రొసీజర్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకే, లెట్స్ సీ. సపోజ్ హియర్ ఇట్ ఈస్ ఎల్ అండ్ ఇట్ ఈస్ బి అనుకుంటే ఏమి ఇచ్చాడు మనకి, ఇది ఆల్ఫా అనుకుంటే ఇది కూడా ఆల్ఫా, అంతేనా. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనం రెక్టాంగిల్ని సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేస్తే, మీకు బేసిక్గా ఇందాక చెప్పాను కదా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ది టైప్స్ అని అన్నీ మనం చెప్తాం, అప్పుడు చెప్తాం అనమాట. రెక్టాంగిల్ని కనుక మనం సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేస్తే ఈ డయాగ్నల్ ఏదైతే ఉందో అది డయామీటర్ అవుతుంది అనమాట. డయాగ్నల్ ఆఫ్ ది రెక్టాంగిల్ బికమ్స్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక అసలు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ఇక్కడ నుంచి ఆల్ఫా నుంచి మనం ఇక్కడ ఏఈ బై ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఆల్ఫాకి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, అంటే tan ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి ఇండైరెక్ట్ గా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏఈ బై ఏడి. ఎస్ ఆర్ నో, అంతేనా. కానీ ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ కూడా ఆల్ఫానే, ఇక్కడ tan ఆల్ఫా ఏమవుతుంది చెప్పండి అమ్మా, ఆపోజిట్ సైడ్ దట్ ఈస్ బి బై adjacent side that is L. అంటే మీరు ఏఈ బై ఏడి ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఈస్ ఈక్వల్ టు బి బై ఎల్. కానీ వాడు ఇనిషియల్ గానే మెన్షన్ చేశాడు ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ బి, అంటే డినామినేటర్ అనేది పెద్ద వాల్యూ ఉండాలి, న్యూమరేటర్ చిన్న వాల్యూ ఉండాలి. ఆన్సర్లో ఎక్కడ ఉన్నాయో చూడండి, ఆప్షన్స్లో న్యూమరేటర్ పెద్ద చిన్న వాల్యూ ఉండాలి, డినామినేటర్ పెద్ద వాల్యూ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ లేదు కదా. సో ఐ కెన్ ఎలిమినేట్ థర్డ్ ఆప్షన్. సపోజ్ మీకు అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఆర్ దేర్, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ పుట్ దట్ ఫస్ట్ వన్ ఆన్సర్ ఏదైతే ఉందో అది పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం ఇచ్చే మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ టు రెక్టాంగిల్ ఇస్ పై బై రూట్ 3. ఏరియా ఆఫ్ ది సర్కిల్ టు రెక్టాంగిల్ ఇస్ పై బై 3. ఇప్పుడు ఫర్ సపోజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఆర్, దెన్ డయాగ్నల్ ఏమవుతుంది 2r, అంతేనా. పై బై రూట్ 3 అనేది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా, పై ఆర్ స్క్వేర్. ఎస్,
అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్బి. ఇది ఇచ్చాడు మనకి, పై క్యాన్సిల్ అయిపోతే మనకి ఎల్బి ఎంత వస్తుందమ్మా, √3r². ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతున్న బీసీడీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎల్బి పర్పెండిక్యులర్ సైడ్స్ 2r డయామీటర్. సో L² + B² ఎంత వస్తుంది మనకి, 2r² అంటే 4r². అంటే ఫైనల్ గా మీరు B/L ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు B/L? ఇక్కడ నేను L తోని డివైడ్ చేస్తాను, L² తో బోత్ సైడ్స్. L² తో డివైడ్ చేశాను అనుకోండి, L²/L² ఎంత వస్తుందమ్మా, 1 ప్లస్ B²/L² అంటే B/L² ఈక్వల్ టు 4 ఇంటూ R/L². అంతేనా? ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ LB ఈక్వల్ టు √3r² ఉంది. దీంట్లో నుంచి నేను R/L² రాయొచ్చా రాయకూడదా? LB ఈక్వల్ టు √3r² ఉంది కదమ్మా. ఇప్పుడు నేను రెండు వైపులా L² డివైడ్ చేశాను, అప్పుడు నాకు R²/L² ఎంత వస్తుంది, LL క్యాన్సిల్ అయిపోయి 1/√3 B/L is equal to R/L². అంతేనా? సో ఇన్ ప్లేస్ ఆఫ్ R/L I will write 1/√3 B/L. సో అంటే ఫైనల్ గా నేను ఏం రాయొచ్చమ్మా, 1 ప్లస్ ఈ B/L ని x అనుకుందాం. మీరు ఫైనల్ గా ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ B/L కదా, అది x అనుకున్నారు, x ఎంత వస్తే అదే ఆన్సర్. సో 1 + x² ఇంటూ R/L² మొత్తంలో ఎలా ఇచ్చినాను, 1/√3 B/L అంటే ఇది ఒక వాల్యూ x. సో ఆల్రెడీ 4 ఉంది, సో 4 ఇంటూ 1/√3 4/√3. సో ఫైనల్లీ I can write 1 + x² equal to 4/√3 into x. So now I'll write down a quadratic equation, x² √3x², క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, -4x + √3 equal to 0. You have to find the value of x. సో బేసిక్ గా మనకి -b ± ఉంది కదా, అది అప్లై చేయండి. -b అంటే 4 ± b² 16, 4ac 4 into √3 that is 12 by 2a 2√3. 4 ప్లస్ 16 లో 12 ఇస్తే ఎంతమా, 4 √4 √ అంటే 2. ఒకసారి 4 + 2, ఇంకొకసారి 4 - 2 by 2√3 by 2√3. 4 + 2 అంటే 6, 2 1s 2 3s, 3/√3 అంటే ఎంతమా, √3/1. 4 - 2 అంటే 2, 2 2 క్యాన్సిల్ అయితే 1/√3. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. ఇట్ ఈస్ నథింగ్ బట్ B/L. అయితే మనం ఇది తీసుకుంటామా, √3:1 1:√3. L is greater than B. L is greater than B ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ మాత్రమే ఉంది. దట్స్ వై 1/√3 is the correct answer. 1/√3 is the final answer. సార్ ఇదంతా మనం చేసుకోవాలా ఏంటి, మీరు ఏదో ప్రొసీజర్ చెప్తున్నారు, అక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఏంటి, ఇంత వాల్యూ చేయాలంటే సమ్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ మనం డీల్ చేసేటప్పుడు, అంటే ఒక రెక్టాంగిల్లో ఒక స్క్వేర్ పెట్టాం, ఇట్లా ఇచ్చేటప్పుడు మనం ఈ విధంగా ప్రొసీడ్ అవుతాం. లేదు అంటే ఇక్కడ L > B మెన్షన్ చేయలేదు అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఆడ ఇచ్చిన కండిషన్స్ బట్టి మనం ఆ రెక్టాంగిల్ స్క్వేర్ తీసేసుకుంటాం. ఎందుకు, ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఎస్, కానీ అప్పుడు మనం తీసుకుంటే ఇది 45 అవుతుంది. ఇది 45 అవ్వాలంటే E అనేది డిస్ప్లేస్ టు ది B, డిస్ప్లేస్మెంట్ ప్రాపర్టీ బట్టి E అనేది B అవుతుంది. ఓకే, సో ఇట్లా మనం కాన్సెప్ట్స్ అప్లై చేయొచ్చు. ఓకేనా, కానీ అక్కడ L > B అని అంత క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి మనం స్క్వేర్ అనేది తీసుకోలేము. ఓకే, సో కాబట్టి ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1:√3. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొన్ని కండిషన్స్ ఉండడం వల్ల మనం కొన్నిట్లో షార్ట్ కట్స్ అనేవి అప్లై చేయలేము. యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ వే ఓన్లీ. Okay, I hope all of you understand this. If anybody has doubt, I'll tell you. Okay, next question. Yes, another problem. In the figure below, the rectangle at the corner measures 10-20 cm dimensions. అంటే లెంత్ ఏమో 10 అయితే బ్రెడ్త్ ఎంత అంట 20 అంట.
ఓకే, కార్నర్లో ఉన్న రెక్టాంగిల్. ద కార్నర్ ఏ, ఇది కార్నర్ ఏ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఆల్సో ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్? ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నారు. సో the options are 10, 40, 50 and none of these. Right? మనం ఈ ప్రాబ్లమ్ని చూసిన తర్వాత ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారు, ఆ ఆప్షన్స్లో ఎక్కడెక్కడ 10 కనబడుతుంది. 10 మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూనే 10 ఉంటే ఇదంతా రేడియస్, అది ఖచ్చితంగా 10 కన్నా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఎలా ఉంటుంది? కాబట్టి అది కాదు, అది తీసేవచ్చు అన్నమాట. సో అయితే 40, 50 మేబీ నన్ ఆఫ్ దీస్ కూడా అవ్వచ్చేమో, అంటే ఆప్షన్స్లో లేని ఆన్సర్ అవ్వచ్చు. ఎలా చేస్తాం? సింపుల్గా మనం చేయాలి అంటే ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తే అంతకుమించి ఏం లేదు. సో వాట్ ఆర్ ద థింగ్? సో లెట్స్ సీ. ఇక్కడ చూడండి, మనకి ఇది 10 ఇచ్చాడు, ఇది 20 ఇచ్చాడు. సో ఇఫ్ ఐ టేక్ ద టోటల్ రేడియస్ ఈజ్ ఆర్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఆర్. ఓకే, అప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకి? ఆర్ అవుతుంది. ఎస్, నౌ 10 ఇది కూడా ఎంత వస్తుంది మనకి? ఆర్ అవుతుంది. ఇప్పుడు ఇది 10 సెంటీమీటర్స్ అయింది కాబట్టి ఇది కూడా మనకి ఎంత వస్తుంది? 10. సో టోటల్ ఆర్ లోంచి 10 తీసేస్తే ఇది ఎంతమ్మా? ఆర్ మైనస్ 10. ఓకే, ఈ టోటల్ ఆర్ లోని 20, ఇక్కడ నుంచి ఇక్కడ 20 కదా, ఇది తీసేస్తే ఇది ఎంత వస్తుంది మనకి? ఆర్ మైనస్ 20. సో ఇది ఆర్ మైనస్ 20 కాబట్టి ఇది కూడా ఆర్ మైనస్ 20నే. సో ఫైనల్ గా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసింది, డైమెన్షన్స్ వచ్చేసి పైథాగరస్ థియరం అప్లై చేయడం. దిస్ ఈజ్ ఆర్ అండ్ ఇట్ ఈస్ ఆర్ మైనస్ 20 అండ్ ఇట్ ఈస్ ఆర్ మైనస్ 10. సో కొంతమంది పైథాగరస్ థియరం అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆర్ మైనస్ 20 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అట్లా చేయొచ్చు, డైరెక్ట్ గా చేస్తాం అనుకోండి. ఆర్ మైనస్ 20 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. డోంట్ ఎక్స్పాండ్ ఇట్, ఎక్స్పాన్షన్ చేయొద్దు. ఏం చేయాలి? మనకి ఆప్షన్స్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ తీసేసాం, ఇంకొకటి ఏమో ఆర్ 40 ఉంది, ఇంకొకటి 50 ఉంది, ఇంకోటి నన్ ఆఫ్ దీస్. ఈ రెండు అవునా కాదు చూడండి, ఏది సాటిస్ఫై అయితే అది అవుతుంది, అది కాకపోతే నన్ ఆఫ్ దీస్ అవుతుంది, అంతే. సో ఇప్పుడు ఆర్ లోంచి నేను 40 పెట్టాను అనుకోండి, ఆర్ వాల్యూ 40, 40 మైనస్ 20 ఎంతమ్మా? 20 స్క్వేర్, 30 స్క్వేర్ ఈక్వల్ టు 40 స్క్వేర్. అవునా? 20, 30, 40 ట్రిప్లెట్ కాదు, తీసేయండి. నెక్స్ట్ 50 పెట్టాను అనుకోండి, 50 మైనస్ 10 20, 30 స్క్వేర్, 50 మైనస్ 10 40 స్క్వేర్, 50 స్క్వేర్. 30, 40, 50 ట్రిప్లెట్. ఎస్, 3, 4, 5 ట్రిప్లెట్ అని అందరికీ తెలుసు. వాటి మల్టిపుల్స్ కూడా ఖచ్చితంగా మనకి ట్రిప్లెట్స్ అవుతాయి. సో 30, 40, 50 ఇస్ ఆల్సో ఏ ట్రిప్లెట్. సో ఆన్సర్ ఏంటి? 50 అయిపోయింది. అంతేగాని ఇది ఎక్స్పాన్షన్ చేసి నేను కూర్చుంటానంటే కూర్చోవడమే అక్కడ. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 50 centimeters. Option 3 is the correct answer. Okay, any doubt? Nothing. Okay, next. 18th one, the length and breadth of a rectangular park are in the ratio of 8:5. So what he was given, L is to B is 8:5. A path 1.5 meters wide running all around the outside of the park has an area of 594 meters square. Find the perimeter of the park. ఒక పార్క్ లోని పార్క్ కి అవుట్ సైడ్ ఒక ఏమేసాడు? పాత్ వేసాడు. దాని యొక్క పాత్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు? 594. దెన్ వాట్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ ద పార్క్? పెరిమీటర్ డైమెన్షన్స్ LB అయితే 2 into L plus B ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 390, 260, 325, 455. సో చాలా సింపుల్గా నేను ఒక విషయం చెప్తాను, ఎలాంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు 2 into L plus B చెప్పాలి. L ఎంత? 8 parts, B ఎంత? 5 parts, అంటే 2 into 8 plus B ఎంత? 13 parts. సో అంటే ఎంత మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంతో నాకు తెలియదు, అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది 2 మల్టిపుల్ ఉండాలి, 13 మల్టిపుల్ ఉండాలి. 2 మల్టిపుల్ ఉండాలి అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఉండాలి. థర్డ్ ఆప్షన్ ఉందా? కాదు, తీసేయండి. ఫోర్త్ ఆప్షన్ ఉందా? కాదు, తీసేయండి. అయితే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి, సెకండ్ ఆప్షన్ అవ్వాలి. నెక్స్ట్ ఆ రెండు కూడా ఎలాంటి మల్టిపుల్స్ అవ్వాలి? 13 మల్టిపుల్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు కూడా 13 మల్టిపుల్స్ అవుతున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. లేదు ఏదైనా ఒక ఆప్షన్ ఉంటే అదే మనం డైరెక్ట్గా పెట్టవచ్చు.
ఓకేనా. లెట్స్ సీ ఎలా చేస్తాం. మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. మనం ఇన్సైడ్ అయితే ద ఏరియా ఈజ్ 2x ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2x, అవుట్ సైడ్ అయితే 2x ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2x ఇస్ ద ఏరియా ఆఫ్ ది పాత్, x ఇస్ ద విడ్త్ ఆఫ్ ది పాత్. ఇంకంతే, అది అప్లై చేయండి సరిపోతుంది. దట్ మనం చేస్తుంది. ఇక్కడ చూడండి, x ఎంత ఇచ్చాడు, 1.5 ఇచ్చాడు. ఓకే, ఎల్బి తెలియదు. ఎల్బి సపోజ్ ఇది 8x అనుకుంటే ఇది 5x, ఎందుకు 8:5 కాబట్టి. సో 2x ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2x, అవుట్ సైడ్ కదా, ప్లస్ 2x ఇస్ ఈక్వల్ టు 594. 2 ఇంటూ x 1.5 కాబట్టి 2 ఇంటూ 1.5 3 ఇంటూ ఎల్ ప్లస్ బి 8, ఓ సారీ ఇదేమనుకున్నట్టంటే 8a 5a అనుకో, బెటర్. ఓకేనా, 8a ప్లస్ 5a అంటే 13a ప్లస్ 2x అంటే మళ్ళీ 3 ఈక్వల్ టు 594. నౌ టేక్ యువర్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి. 3 1s 3 9s 3 8s, 13a ఈక్వల్ టు ఈ 3 ఎట్ వెళ్ళిపోతే 195. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? 50. a 15. Now tell me what is the perimeter? 2 into l plus b 8a plus 5a, that is 13a. So a ఎంత 50. సో 15 30 30 11 300. సో 390 is the correct answer. ఎక్కడుందమ్మా 390? 390, that is first option is the correct answer. సో ఇది కాదు. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఎప్పుడు మీరు చెయ్యొచ్చు మామూలుగా, ఇది ఎల్ దానికి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయడం అట్లా, అంటే మేము ప్రూఫ్ చెప్పాను కదా అట్లా. కానీ మీకు ఎగ్జామ్లో ఈ 3 కాలమ్స్, ఈ 3 ఏవైతే చెప్పానో థింగ్స్ అవి గుర్తురావు, అవి వస్తే ఫటాఫట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి. ద లెంత్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ are in the ratio of 9:5. A path 3.5 meters wide running all around inside it. It has an area of 1911 meters square. Find the difference between the length and breadth of the garden. Length and breadth are in the ratio of 9:5. What about the difference? 4 parts. అంటే ఆప్షన్ ఖచ్చితంగా 4 మల్టిప్లికేషన్ ఉండాలి. See the options. 80 60 140 all are multiples of 4. ఇంకేం చేస్తాం, చేయడం ఖచ్చితంగా మొత్తం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్సైడ్ అన్నాడు కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా ఏమొస్తుంది మనకి. సో ద విడ్త్ ఈస్ 3.5. ఫాస్ట్ చేయండి. ఎల్ ఈస్ 9 అండ్ ఇట్ ఈస్ 5. సో 9a ఇది 5a అనుకున్నాం. సో 2x 2 into 3.5 7. L plus b, that is 14a minus inside కాబట్టి 2x అంటే 7 is equal to 1911. 7 1 7 14 7 49 7. So 14a equal to how much? 280. So what is the value of a? 20. a 20 వచ్చింది, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? 4 parts అంతేనా. So 1 part is 20, so 4 parts is equal to 4 into 20, that is 80. So 80 is the difference between length and breadth. That's it. Clear? Any doubt? So formula తెలిస్తే ఫటాఫట్ ఫైండ్ అవుట్ చేసి. Clear? And next and the last problem for this session. A rectangular lawn 60 by 40 meters square has 2 roads, each 5 meters wide, running between the path. One is parallel to width and cost of graveling is 60 pice per meter square. Find the total cost of graveling. సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టే మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ అయితే చెప్పుకున్నట్టే ఇలా మిడ్ అయినప్పుడు కూడా చెప్పాను. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పాత్? x ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్, అంతేనా. సో ఎల్బి ఈజ్ 60 40. ఓకే, ఎల్బి ఈజ్ 60 40 and width is 5 meters and you have to find out the area. ఏరియాకి మళ్ళీ ఏం చేయాలి? గ్రావెలింగ్ చేయడానికి 60 బైస్ పడుతుందంట పెర్ మీటర్ స్క్వేర్కి. మీరు మొత్తం ఏరియా ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఏరియాకి 60 బైస్తో మల్టిప్లై చేయాలి.
సో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తారనుకోండి, గుర్తుందనుకోండి ఫార్ములా ఫాస్ట్గా అవుతుంది. x into l plus b minus x is 5, l plus b 60 plus 40 100 minus x 5 అంటే ఎంత వస్తుందమ్మా 5 into 95 వస్తుంది, అవునా? కానీ మనకి ఈ ఏరియాకి 60 పైస్ పడుతుంది పెర్ మీటర్ స్క్వేర్. 60 పైస్ అంటే 60/100 రూపీస్. సో 0 0 క్యాన్సిల్, 5 ones 5 2s, 2 ones 2 3s. సో 95 into 3 that is 285 rupees. సో 285 ఎక్కడ ఉందో అదే ఆన్సర్. 285 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. సో అట్లా మనం ఫార్ములాస్ కొన్ని ఫాస్ట్ గుర్తు రావాలి, గుర్తు వస్తే మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్. అండ్ సో ఖచ్చితంగా మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ సఫిషియంట్ టు క్రాక్ ఎస్ఎస్సి ఆర్ నాట్. ఎస్, డెఫినెట్గా నేను ఏం చెప్తానంటే, నేను మోడల్స్ అయితే అన్ని కవర్ చేస్తున్నాను, కానీ మీరు ఏం చేయాలి, ఇలాంటి మోడల్స్ని ఇంకా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీరు ఎగ్జామ్లో మీకు వెంటనే ఐడియా వస్తుంది, ఫాస్ట్గా చేయగలరు. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మీలోంటి కొంతమంది ఎగ్జైటింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, గివ్ మీ న్యూ మోడల్ ఇన్, సో ఇట్ ఇస్ నాట్ ప్యారలల్ నార్మ్స్, ఇట్ ఇస్ రెక్టాంగిల్. సారీ, గివ్ మీ న్యూ మోడల్ ఇన్ రెక్టాంగిల్స్. రెక్టాంగిల్ ఏదైనా కొత్త మోడల్ అడుగుతారు. సో డెఫినెట్లీ ఐ గివ్ యూ, బట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అండ్ టెల్ మీ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు కాదు, ఇప్పటికే టైం అయింది కదా. సో మీరు చేసి నెక్స్ట్ ఈ వీడియో ఎలాగో తర్వాత మళ్ళీ అప్లోడ్ అవుతుంది, సో దాన్ని మీరు ఆన్సర్ అనేది పెడితే సరే. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ABCD and APQR are two rectangles of dimensions 12 and 8. So length is 12 and breadth is 8 for both the triangles. Okay, and CE and E part, this is equal to 7. Then the area of the shaded region మొత్తం ఏరియా కావాలి. So you have to find out the area of the shaded region. Okay, so solve చేయండి, ఆన్సర్ చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఓకే, మీకు తెలిసిన క్లాస్ మొత్తాన్ని చేసేయండి, సరిపోతుంది, వచ్చేస్తుంది. అండ్ డే ఆఫ్టర్ టుమారో వీ హ్యావ్ స్పెషల్ క్లాస్, అండ్ ద లింక్ ఐ వోంట్ గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్, బికాస్ ఎవరైతే ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారు కానీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట కొంతమంది. సో అందువల్ల ఏం చేస్తున్నానంటే, హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు నా నెంబర్కి మెసేజ్ చేయండి, 9490882754 టు వాట్సాప్. ఈ నెంబర్కి వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే నేను లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 15th కదా, 14th ఈవినింగ్ 10 లోపల, ఈవినింగ్ ఆర్ నైట్ 10 లోపల మీకు లింక్ అనేది రావడం జరుగుతుంది. మీరు 15th మార్నింగ్ 10కి కరెక్ట్గా జాయిన్ అయిపోవాలి. నేను 10:05 తర్వాత వచ్చిన అసలు ఎలో చేయండి. ఓకే, 10:05 తర్వాత ఇంకా రావడానికి వీల్లేదు. 10 to 10:05 మాత్రమే మీరు ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వాలి. సో ఆ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సిస్కో వెబ్ఎక్స్ మీటింగ్ అనే అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్లో ఉంటుంది. ఓకే, సో వన్ మోర్ థింగ్, హోల్డ్ ఆన్ ఫర్ 2 minutes. ఐ వాంట్ టు టెల్ యూ 2 things ఫర్ యూ. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే ఈ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ప్రతిదీ కావాలనుకుంటున్నారో, కాన్సెప్ట్స్ ఉన్నాయి, అలానే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ పర్చేస్ దెమ్ త్రూ ఇన్స్టామోజో, ఆర్ యూ కెన్ మెసేజ్ మీ టు మై నెంబర్ ఆల్సో 9490888275. అలానే కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుంటే, ఎఫ్ఐఎస్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ జాన్ 2020 టు డిసెంబర్ 2020. సపోజ్ మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిన డేస్ అన్నిటికి కూడా మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ జస్ట్ ఫర్ 300 రూపీస్. బట్ మీరు నా రిఫరల్ కోడ్, మ్యాథ్స్ విత్ మనీ రిఫరల్ కోడ్ అని అప్లై చేస్తే 30 రూపీస్ తగ్గి, అంటే 10% తగ్గి మీకు 270 రూపీస్కే వస్తుంది. ఓకే, సో అప్లై ద రిఫరల్ కోడ్ ఆల్సో. అండ్ లింక్స్ నేను ఈ ఎఫ్ఎస్ క్లౌడ్ది అలానే నా ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్వి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యూ కెన్ పర్చేస్ దెమ్ త్రూ ద లింక్స్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్, and thank you very much. Have a good day. All the best and Jai Hind.